ఓట్ల లెక్కింపు ముగిసిన వరకు పరవడ సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి ఉత్సవాలు, ఊరేగింపులు, పండుగలు, మందుగుండు సామాగ్రి కాల్చడం, సభలు, సమావేశాలు నిషేధమని డీఎస్పీ కెవి సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్లో స్థానిక సీఐ పిన్నెంటి రమణతో కలిసి సోమవారం రాత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. బెట్టింగులు కాయడం, కవ్వింపు చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలమంచిలి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరవాడ సబ్ డివిజన్లో ఉన్నటువంటి సబ్బవరం, పరవాడ పిఎస్ లిమిట్స్లో ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు తప్ప మొత్తం మీద అంతా ప్రశాంతంగా జరిగింది. అయితే మీ అందరూ గమనిస్తున్నారు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆఫ్టర్ ఎలక్షన్ రోజున కానీ తర్వాత ఎలక్షన్ రోజున కానీ జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మా పై అధికారుల ఆదేశాల ప్రకారము అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళి గారు, అదేవిధంగా మన వైజాగ్ రేంజ్ డిఐజీ విశాల్ గున్ని గారు ఆదేశాల ప్రకారము అన్ని పోలీస్ స్టేషన్లోనూ కూడా ముందు జాగ్రత్తల చర్యలుగా ఎక్కడ ఏ విధమైనటువంటి గొడవలు జరగకుండా ఉండటం కోసం మేము ముందంతస్తుగా బందోబస్తులు అయ్యి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి, మరి కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు ఊరేగింపులు కానీ ప్రొటెస్ట్ ప్రోగ్రాంలు కానీ నెగ్గేం అనేటటువంటి సంబరాలు కానీ ఓడిపోయినటువంటి బాధతో ఇతరుల మీద కవింపు చర్యలు కానీ చేయకుండా అంతా ప్రశాంత వాతావరణంతో ఉండాలని ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా ఏ విధమైనటువంటి ఊరేగింపులు కూడా చేయకూడదు. అదేవిధంగా మేము అన్ని గ్రామాల్లోనూ కూడా ప్రజలు సామరస్యంతో ఉండమని మైకుల ద్వారా కూడా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఎక్కడైనా ఉత్సవాల్లో కూడా ఏదన్నా చిన్న చిన్న స్టేజ్ ప్రోగ్రాంలు అక్కడ కూడా డీజే పెట్టుకున్నప్పుడు ఏదైనా అశ్లీల నృత్యాలు కానీ ఇట్లాంటివి జరిగే క్రమంలో ఏదైనా ఆల్టరేషన్ వచ్చినప్పుడు అది పొలిటికల్గా టర్న్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వెళ్ళే వరకు కూడా గ్రామాల్లో, జాతరలో ఏ విధమైనటువంటి డీజేలు పెట్టి స్టేజ్ ప్రోగ్రాంలు కూడా బ్యాన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి ఆటంకం ఉండదు, పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఏ విధమైనటువంటి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం కానీ అదేవిధంగా స్టేజ్ ప్రోగ్రాంలు కానీ పెట్టకూడదు. ఇవన్నీ కూడా లీగల్ కానీ ఇల్లీగల్ కానీ అన్నీ కూడా చెక్ చేసాం. సబ్ డివిజన్లో 3 లైసెన్స్ షాపులు సబ్బవరంలో ఉన్నాయి. ఈ మూడిట్లు కూడా చెక్ చేయడం జరిగింది. కూడా అనాథరైజ్డ్గా ఈ బాణాసంచాన్ని తయారు చేసి వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఏవైనా ఈ తారాజువులు వేరొక అపోనెంట్ పార్టీ మీద పడినప్పుడు వాళ్ళు ఎవరైతే విజయోత్సవాలు చేసుకుంటున్నారో వాళ్ళు వీళ్ళ మీద లేనిపోయినటువంటి గొడవలు పెట్టుకుంటారు. కాబట్టి కోడ్ ఉన్నంత వరకు కూడా అలాంటి వ్యక్తులపైన కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకుల్లో కూడా లూజ్ పెట్రోల్ ఓపెన్గా అమ్మొద్దని, కేవలం వాహనాల్లో మాత్రమే పోయించమని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్ పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా ఎవరు కూడా లూజ్గా సీసాల్లో కానీ డబ్బాల్లో కానీ లూజ్ పెట్రోల్ పోయకూడదండి. కోడ్ అయ్యే వరకు కూడా ఎవరు సభలు, సమావేశాలు, ఊరేగింపులు ఏమి చేయాలన్నా సరే ఎలక్షన్ ఆర్ఓ గారి యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర పర్మిషన్ మాత్రమే తీసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా చాలా సహకరించారు. పత్రికా విలేకరులు కూడా మాకు చాలా ఎప్పటికప్పుడు ఏదైనా సమాచారం ఉంటే ముందుగానే మా సిఏలకి, ఎస్ఏలకి మాకు చెప్పి మమ్మల్ని అప్రమత్తం చేశారు. ఈ ఎలక్షన్ ఇంత సజావుగా జరగడానికి అందరి యొక్క సహాయ సహకారాలతో మేము ఏ విధమైనటువంటి మేజర్ సంఘటనలు లేకుండా పీస్ఫుల్గా